ఈ వీడియో గురించి నన్ను చాలాసార్లు అడిగారు. నేను ఇప్పటి వరకు పెట్టకపోయినా పాపం వీడియో కోసం వెయిట్ చేశారు. ఇంకా తన కోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నాకు ఒకటే రిక్వెస్ట్గా వచ్చిన వీడియో అనమాట. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చేశాను, కానీ ఆ వీడియో సరిగా లేదంట. మళ్ళీ ఒకసారి చేయండి అక్క అని అడిగారు. ఇంకా అందుకే ఈ వీడియో అయితే మళ్ళీ ఒకసారి అయితే చేస్తున్నాను. ఒకటే రిక్వెస్ట్గా అడుగుతున్నారు, హెయిర్ డ్రాపింగ్ సౌండ్ వీడియో చేయండి అక్క అని. ఇంకా అందుకోసమే మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏ లేదండి, హెడ్ బాత్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా ఒక టవల్ అయితే తీసుకోండి. ఇంకా ఆ టవల్ అయితే హెయిర్కి మొత్తం చుట్టేసుకోవాలి. ఇలాగే దీన్ని అయితే పిడ అంటారనమాట. మొత్తం హెయిర్లో ఉన్న వాటర్ అంతా అది పీల్చేసుకుంటుంది. నాకైతే ఖచ్చితంగా ఒక 15 మినిట్స్లో అయితే హెయిర్ మొత్తం డ్రై అయిపోద్ది. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఆ టవల్ అయితే తీసేసి ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉంటే ఆ టవల్తో జస్ట్ అలా కొట్టుకోవడమే. ఇంకా మీరైతే 10 నిమిషాలు అడిగారు కదా, 10 నిమిషాలు అయితే నేను ఈ వీడియో చేయలేకపోయాను. ఎందుకంటే చేతులు నొప్పి వచ్చాయి. అందులోనే సన్లైట్లో అడుగుతున్నారు. నేను ఎప్పుడు ట్రై చేసిన సన్లైట్లో రావట్లేదు వీడియో. ఇంకా వీడియో అయితే నేను సన్లైట్లో తీస్తున్నాను, కానీ వీడియో సరిగా కనిపించట్లేదు. చూసారు కదా, నా హెయిర్ మొత్తం ఇంకా డ్రై అయిపోయింది. జస్ట్ అలా క్లిప్ పెట్టేసుకుంటాను అంతే. ఇంకా నా హెయిర్ ఆయిల్ గురించి అడుగుతున్నారు కదా, నా హెయిర్ ఆయిల్ ఆల్రెడీ నేనైతే వీడియోలో పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి.